మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు నామములో కూడి వచ్చిన మీ అందరికీ వందనాలండి. ఒకరినొకరు వందనాలు చెప్పుకోండి. ఒకరినొకరు వందనాలు చెప్పుకోనండి. ఒకరినొకరు వందనాలు చెప్పుకోనండి. మరలా చెప్పుకోండి. మరలా చెప్పుకోండి. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలు దీవించునుగాక. మీలో ఉన్న కోపం, ద్వేషం, కుళ్ళు కుతంత్రాలు నా దేవుడు కొట్టివేయునుగాక. హల్లెలూయా. మంచిది ప్రియులారా, దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. జ్ఞానుల వలె నడుచుకోవాలన్నటువంటి ఆ మూల వాక్యాన్ని నుంచి చివరి ఆ యొక్క సబ్జెక్టు ఈ నెలతో ముగించబడుతుంది. ఆ మాటల్ని ఈ మధ్యాహ్న కాల సమయంలో మనము ధ్యానం చేసుకుందాం. ఇంకా దయచేసి ఎవరు అరవకుండా, అటు ఇటు చూడకుండా దేవుని వాక్యం వైపు కేంద్రీకరించాలని దేవుని ప్రేమలో మీ అందరికీ తెలియపరుస్తూ ఉన్నాం. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 15-16 వాక్యాల్ని ధ్యానం చేసుకుందాం. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పొనివ్వక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకొనండి. చాలా క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ రాయబడినటువంటి వాక్య భాగాన్ని మనము ధ్యానం చేస్తూ ఉంటే, మీరు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకోనండి. ఇవి చెడ్డ దినాలు. ఇవి చెడ్డ దినాలు, దుర్దినాలు. ఈ చెడ్డ దినాల్లో ఉంటున్నటువంటి మనము ఈ యొక్క చెడ్డ దినాల్లో మిక్సర్ ఎఫెక్ట్ మార్చు బాగలేదు. ఈ దుర్దినాల్లో నడిపించబడుతున్నటువంటి మనము ఎంతో జాగ్రత్త కలిగి, ఎంతో ఆసక్తి కలిగి, కొద్దిగా సౌండ్ పెట్ట బాక్స్ బాగుంది. ఈ దినాలలో మనము చాలా జాగ్రత్తగా నడిపించబడాలని దేవుని లేఖనాలు మనకు తెలియపరచబడుతూ ఉన్నాయి. కొద్దిగా తగ్గి ఎఫెక్ట్. ఈ భూప్రపంచములో చాలామంది భక్తులుగా పిలువబడేవారు, భక్తులుగా పిలువబడుతున్నటువంటి వారి ఆత్మీయ జీవితాలు పడిపోయే స్థితిలోనికి వెళుతూ ఉన్నాయి. ఎందుకు పడిపోతున్నారు? ఎందుకు వారు దేవునికి దూరం అయిపోతున్నారు అనంటే, ఇవి చెడ్డ దినాలు, ఇవి దుర్దినాలు, ఇవి మంచి దినాలు కాదు అని బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది. ఈ యొక్క చెడ్డ దినాలలో, అపాయకరమైనటువంటి దినాలలో జ్ఞాని అనబడుతున్నటువంటి వ్యక్తి చాలా ఓపిక కలిగి ఉండాలి. చాలా దేవునిలో భక్తి కలిగి ఉండాలి. ఈ రోజున అపవాదైనటువంటి సాతాను ఈ లోకములో గర్జించు సింహం వలె ఎవరిని మృంగుతున్నానని తిరుగులాడుచూ ఉన్నాడంట. ఎందుకు అనంటే, ఇవి చెడ్డ దినాలు కాబట్టి, ఇవి మరణకరమైనటువంటి దినాలు కాబట్టి, ఇవి ఏమండి లోక సంబంధములో నడిపించబడే వ్యక్తులను
ఏమండి భక్తిలో నడిపించబడే వ్యక్తులను పడగొట్టే దినాలు కాబట్టి భక్తిగా ఉన్నటువంటి వాళ్ళు, దేవుని భక్తిలో నడిపించబడే వాళ్ళు దేవుడిలో నమ్మకంగా ఉండాలి, దేవుడిలో నమ్మకంగా ఉండాలి అని నీ భక్తిని నువ్వు కాపాడుకొనొచ్చు. నీ యొక్క భక్తిని పరిపూర్ణము చేసుకుంటూ అపవాది వేస్తున్న బాణాలకు మనము గురి కాకుండా, అపవాది వేస్తున్నటువంటి వలలో మనం పడకుండా మనము కాపాడబడటానికి అపోస్తుడైనటువంటి పౌలు ఎఫెసీలో ఉన్నటువంటి సంఘములో ఉన్నటువంటి విశ్వాసులతో ఇవి మాటలు పలుకుతూ ఉన్నాడు. ఇవి చెడ్డ దినములు కాబట్టి మీరు అజ్ఞానుల వలె కాక మీరు జ్ఞానము కలిగి జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి. ఒక మనిషికి జాగ్రత్త లేదనుకోండి, ఏదో ఒక అపాయం అనేది కలుగుతూ వస్తుంటుంది. ఒక పని మీద మనం వెళుతున్నప్పుడు ఆ పనిని సంపూర్తి అయ్యేంత వరకు ఏమండి మనము జాగ్రత్తగా ఆ పనిని చేసినట్లయితే ఆ పని మనం జీవితంలో ఏమవుతుందంటే సఫలీకృతం అవుతుంది. జాగ్రత్త లేదనుకోండి ఆ పని ఏమైపోతుందంటే విఫలమైపోతుంది. అందుకంటే కొంతమంది నాకు ఫోన్ చేసి, అన్నా ఇదిగో పలానా పని నిమిత్తమై వెళుతున్నాను, పలానా పని నిమిత్తమై వెళ్తున్నాను, ఆ పని కంప్లీట్ అయ్యేటట్లుగా ప్రార్థన చేయి, ఆ పని సఫలీకృతం అయ్యేటట్లుగా ప్రార్థన చేయి, ఆ పని జయకరంగా జరిగేటట్లుగా ప్రార్థన చెయ్యని నాకు చాలామంది ఫోన్ చేసి మన సంఘస్థులు చెప్తూ ఉంటారు. ప్రార్థన చేసి ధైర్యపరిచి వారికి ఒక మాట చెప్తాను, వెళ్ళి పొయ్యి వచ్చేటప్పుడు జాగ్రత్త, జాగ్రత్తగా రండి, క్షేమకరంగా వెళ్ళి లాభకరంగా రండి అని సేవకునిగా నేను ఏమని మీ క్షేమాన్ని కోరినటువంటి వ్యక్తిగా, మీ యొక్క ఆశీర్వాదాన్ని కోరినటువంటి వ్యక్తిగా, మీ లాభాన్ని కోరే వ్యక్తిగా నేనేం చెప్తానంటే జాగ్రత్తగా వెళ్ళిరండి. ఎందుకు అనంటే ఇవి చెడ్డ దినాలు, ఇవి అపాయకరమైనటువంటి దినాలు. ఈ రోజున ఇంట్లో నుంచి వెళ్ళినటువంటి వ్యక్తి తిరిగి వస్తాడో రాడో అన్నటువంటి అపనమ్మకాల మధ్యలో నడిపించబడే దినాలు. ఆ అపనమ్మకాల మధ్యలో నడిపించే ఆ దినములు మనకు ఎదురైనప్పుడు జాగ్రత్త కలిగి మెలకువగలిగి వెళుతున్న ప్రయాణములో కానీ, వెళుతున్న పనిలో కానీ, చేస్తున్నటువంటి కార్యములో కానీ, ఏ పని అయినప్పటికీ కూడా జాగ్రత్త కలిగి జ్ఞానముతో మనం నడుచుకున్నట్లయితే మనం వెళ్ళి తిరిగి క్షేమకరంగా మన పనులను దేవుడు సఫలీకృతం చేయునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇవి చెడ్డ దినాలు. ఈ చెడ్డ దినాలలో భక్తులుగా పిలువబడుతున్నటువంటి వారిని భక్తిలో పడగొట్టడానికి, భక్తిలో ముందుకు వెళ్తున్న వ్యక్తిని దేవుని దగ్గరికి రానివ్వకుండా ఆపటానికి అపవాదైనటువంటి సాతాను వేస్తున్నటువంటి వలలను మనం గమనించుకోవాలి. సాతాను వేస్తున్నటువంటి బాణాలను గమనించుకొని జ్ఞానము కలిగినటువంటి వారిగా ముందడుగు వేసేవారిగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. జ్ఞానము కలిగి ముందడుగేయాలి. అందుకనే ఎఫెసీలో ఉన్న సంఘ విశ్వాసులతో చెప్తున్నారు, ఇదిగో మీరు అజ్ఞానులు కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి. ఈరోజున చాలామంది మనల్ని మాటల ద్వారా మోసపు విధానాల్లోనికి తీసుకొని వెళ్తుంటారు. మేము అవి కట్టిస్తాం, ఈ కట్టిస్తాం, అవి వాటి ద్వారా మీకు లాభాలు వస్తాయి, వీటి ద్వారా లాభాలు వస్తాయని చాలామంది నా ప్రియ దేవుని బిడ్డలారా అజ్ఞానపు స్థితిలోనికి వెళ్ళి, అజ్ఞానపు పరిస్థితుల్లోనికి వెళ్ళి చాలామంది నష్టపోయినటువంటి వాళ్ళను నేను చూసి ఉన్నాను. అందుకనే
జ్ఞాని అయినటువంటి ఆ అపోస్తుడైనటువంటి పౌలు జ్ఞానము కలిగినటువంటి వాక్యాన్ని బోధిస్తున్నారు. అజ్ఞానులుగా ఉండవాకో. అజ్ఞానంగా ఉంటే అపవాది నీ దగ్గరికి వస్తుంది, నిన్ను మోసం చేస్తుంది. అపవాది నీ దగ్గరికి వస్తుంది, నీలో ఉన్న భక్తిని చెరిపేస్తుంది. అపవాది నీ దగ్గరికి వస్తుంది, నిన్ను ఆత్మీయ జీవితంలో ఎదగనివ్వకుండా, అభివృద్ధి పొందనివ్వకుండా, నిన్ను భక్తిలో నిరసిలేటట్లు చేసి లోకములోనికి వీడ్చుకొని వెళుతుంది. జాగ్రత్తగా ఉండండి. అపోస్తుడైన పౌలు ఏ మాటలు మాట్లాడినా కూడా సూటిగా మాట్లాడతాడండి. సంఘస్థులతో సూటిగా మాట్లాడతాడు. వాళ్ళు ఏమన్నా అనుకుంటారేమో అనేది ఆయనకు అనవసరం, మరేమన్నా బాధపడతారేమో అనేది అనవసరం. దేవుడు నాకు చెప్పిన మాటను బోధించాలి, దేవుడు నాతో పలికిన మాటలు ప్రజలకి బోధించాలి, దేవుడు నాతో చేసిన ఆ మాటలన్నిటినీ వారికి వివరించాలి అని ముఖసూటిగా చెప్పే వ్యక్తి అంట. చాలామంది ఆ సంఘంలో ఉన్నటువంటి వ్యక్తులట అపోస్తుడైన పౌలు చెప్తున్నటువంటి వాక్యమును బట్టి సరి చేసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారట. మరి కొంతమంది ఒక గుంపు వాళ్ళు ఏమని, ఏంటి ఈయన ముఖానే మాట్లాడుతున్నాడు, డైరెక్ట్గా మాట్లాడుతున్నాడు, నాకు ఈయన ప్రసంగం నచ్చలేదు, నాకు ఈయన వాక్యము నచ్చలేదు అని చాలామంది అట ప్రార్థన ఎగ్గొట్టి లోకంలో పడిపోయిన వాళ్ళు చాలామంది కూడా ఉన్నారట. దేవుని సేవకుడి ద్వారా హెచ్చరించబడిన వాళ్ళు సంతోషంగానే ఉన్నారు. దేవుని సేవకుడి మాట నొచ్చుకున్నటువంటి వాళ్ళు ఈ రోజున లోకంలో పడిపోయి దూరం అయిపోతున్నటువంటి వాళ్ళని చాలామంది చూస్తున్నాను. దేవుని సేవకుడి హెచ్చరికకు సంబంధించిన మాటను దేవుడే నాతో మాట్లాడాడని ఎప్పుడైతే నీవు గుర్తెరిగి దేవుడే నన్ను సరి చేయటానికి దేవుడు తన సేవకుడి నోటి నుంచి మాట్లాడాడని, దేవుడు నా హృదయాన్ని మార్చుట కొరకే దేవుని సేవకుడి ద్వారా నాతో మాట్లాడాడని ఎప్పుడైతే నీవు దేవుని సేవకుడి మాట దేవుని మాటగా నువ్వు తీసుకుంటావో అప్పుడు నీ కుటుంబంని దేవుడు ఏం చేస్తాడంటే అంచెలంచెలుగా ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సేవకుడు ఏ విధము చేతనైనా సరిచేయబడి సరిదిద్దబడి సరి అయిన క్రమములో నడిపించడానికే ప్రయత్నం చేస్తాడు. ఈ రోజున నువ్వు దేవుని సేవకుడి మాటను నొచ్చుకొని అలిగావనుకో నష్టపోయేది నీవే. దేవుని సేవకుడు ఇలా మాట్లాడాడు అలా మాట్లాడాడని ఏమని ఆ మాటకు నువ్వు నొచ్చుకొని దేవునికి దూరం అయిపోతే అపవాదైన సాతాను నిన్ను ఏ విధము చేతనైనా భూలోకమంతా తిరుగుచు ఎవరిని మృంగుదునానని తిరుగులాడుతూ ఉంటాడంట. పేతురు పత్రికలో ఉంది ఆ మాట. ఎవరిని మృంగుదునానని అపవాదైన సాతాను ఏమని లోకంలో తిరుగుతూ ఉన్నాడు. అటువంటి టైములో నువ్వు అభివృద్ధి చెందవలసినటువంటి నీవు, దేవునిలో బలాభివృద్ధి పొందుకోవాల్సిన నీవు అజ్ఞానపు స్థితిలో ఉండి ఏమని నీవు రోషపడిన ఎడల నీకు నీవే నష్టాన్ని కొని తెచ్చుకుంటావు, నీకు నీవే దేవునికి దూరం అయిపోతావు. అందుకనే అపోస్తుడైన పౌలు ఎఫెసులో ఉన్నటువంటి విశ్వాసులతో హెచ్చరికలు చేస్తున్నాడు. ఎఫెసీ సంఘమా, ఎఫెసీలో ఉన్నటువంటి దేవుని బిడ్డలారా, మీ మీద నేను కోపపడట్లేదు కానీ, మీ మీద నేను మండిపడట్లేదు కానీ, మీ మీద నేను ఎటువంటి పెత్తనాలు చలాయించట్లేదు కానీ, ఏ విధము చేతనైనా అజ్ఞానపు స్థితిలోనికి వెళ్లకుండా ఆత్మీయ జీవితంలో దినదినము అభివృద్ధి చెందుట కొరకై నేను ఈ మాటలు మాట్లాడుచున్నాను. కొన్ని సందర్భాల్లో అపోస్తుడైనటువంటి పౌలు ఏమంటే కఠినమైనటువంటి మాటలు మాట్లాడుతున్నప్పటికీ కూడా చివరి మాటలలో అంటాడు, ఇదిగో నేను మాట్లాడినటువంటి మాటలు మిమ్మల్ని కఠినపరిచినటువంటి ఆ విధానంలో నడిచిన ఎడల నన్ను క్షమించండి అని క్షమాగుణాన్ని కూడా కలిగి ఉన్నాడండి. మిమ్మల్ని ఏదో మాట్లాడటానికి నేను మాట్లాడట్లేదు, మిమ్మల్ని ఏదో నొప్పింప చేయడానికి మాట్లాడట్లేదు, మిమ్మల్ని ఏదో కోపముతో క్రోధముతో నేను ఒక మనసులో పెట్టుకొని నీతో మాట్లాడట్లేదు.
ఏ విధము చేతనైనా నిన్ను సరిదిద్ది సరి అయినటువంటి క్రమమును నడిపించి దేవుని రాజ్యము కొరకు సిద్ధపరచుట కొరకే అని చెప్తూ ఉంటాడు. ఈ రోజున నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని సేవకుడిగా నాకు ఎవరి మీద మీ మీద ఎవరి మీద కోపం లేదు, ఎవరి మీద ద్వేషం లేదు. దేవుని సేవకుడిగా కోపము ద్వేషం అంటే ఇక నిలబడి వాక్యం చెప్పేవాడినే కాదు, ఆరాధన కోల్పోయినటువంటి వాడిగా ఉంటాను. ఎందుకు ఈ విధమైనటువంటి మాటలు చెప్తున్నానంటే, దేవుడు వచ్చే టయానికి నీవు సిద్ధపడినటువంటి కన్యకులలాగా ఉండటానికి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు వచ్చే సమయానికి సిద్ధపడినటువంటి వధువు సంఘంగా నీవు తయారు చేయబడటానికే కొన్ని హెచ్చరికలతో కూడినటువంటి వాక్యాలను తన సేవకుడు ద్వారా మాట్లాడుతున్నప్పుడు హెచ్చరికకట లోబడే వారిగా ఉండాలి. హెచ్చరికకు దీన మనస్కులయ్యే వారిగా ఉండాలి. దేవుని సేవకుడు మాటే దేవుని మాట అనుకొని ధైర్యపరచబడాలట. అందుకని సంఘస్థులను దేవుడు యొక్క సేవకుడు పౌలు గారు హెచ్చరికలతో కూడినటువంటి మాటలు చెప్తున్నాడండి. మీరు అజ్ఞానులు కాక, ఇంకా అజ్ఞానపు స్థితిలో ఉండకూడదు. మనం అజ్ఞానపు స్థితిలో ఉండకూడదు. నీవే ఒకరికి రోల్ మోడల్గా కనపడాలి. నీవే ఒకరికి రోల్ మోడల్గా కనపడాలి. నిన్ను చూసిన వ్యక్తులు అనేక మంది మనస్సు మార్చుకొని నీలో ఉన్నటువంటి భక్తిని చూసిన వాళ్ళు, నీలో దేవుని వాక్కులు చూసినటువంటి వాళ్ళు నిన్ను చూసి అనేక మంది మారు మనసు పొందటానికి నీ ఒక రోల్ మోడల్గా మార్చబడాలా, రోల్ మోడల్గా మార్చబడాలా. ఈ రోజున చాలామంది చెవులకి జాలర్లని అయ్యని వేసుకొని ఉంటారా, అవి చూస్తే ఎంత మెరిసిపోతుంటాయో, ఎంత మెరిసిపోతుంటాయో. ఒక్కొక్కసారి నా మనసు ఉండక, అక్క ఎంతైనా అక్క బంగారం అంటే, బంగారం కాదన్నా రోల్డ్ గోల్డు. ఏ గోల్డు చెప్పాలి? ఏ గోల్డు? బంగారం కంటే ఎక్కువ మెరిసిపోతుంటాయి, బంగారం కంటే ఎక్కువ మెరిసిపోతుంటాయి. అలాగా నీవు రోల్ మోడల్గా ప్రజలకు కనబడాలా. ఎప్పుడు పాత స్థితిలోనే ఉండకూడదు. జ్ఞానాన్ని పెంచుకోవాలా, జ్ఞానాన్ని అభివృద్ధి చేసుకోవాలా. ఇదివరకు అజ్ఞాన స్థితిలో ఉన్న నీవు, ఇదివరకు పాత స్థితిలో ఉన్న నీవు నీకొక విధానం అనేది రూపాంతరం చెందబడాలి. ఇదివరకు నీరసినటువంటి భక్తి ఉన్నప్పటికీ కూడా ఆ భక్తిని పాతిపెట్టి రోల్ గోల్డ్గా మార్చబడాలి. ఒక కొత్త రూపాంతరపు స్థితిలోనికి వెళ్ళాలి. ఒక మార్పును నీవు ఎప్పుడైతే కలిగి ఉంటావో చాలామంది నిన్ను చూసి నిన్ను చూసి వాళ్ళు కూడా ఆనందిస్తారు. నిన్ను చూసి వాళ్ళు కూడా ఆనందిస్తారు. ఇదివరకు ఆ వ్యక్తి అలాగుండేది, ఇప్పుడు చాలా తన మనసు మారిపోయింది. ఇదివరకు చాలా పాత స్థితిలో ఉండేది, ఈ రోజున చాలా క్రొత్తగా కనపడుతుంది. ఇదివరకు ఆమె పరిస్థితి చాలా దీనంగా ఉండేది, ఈ రోజున దేవుడు ఆమెను ఆశీర్వదించాడే. ఇదివరకు పాత స్థితిలో నడిపించబడే వ్యక్తి ఈ రోజున క్రొత్తగా కనపడుతూ ఉంది. గల కారణం ఏమిటంటే, దేవుడు మనకు నేర్పించే పాఠం ఏంటంటే, అజ్ఞానులుగా ఉండకూడదు. అజ్ఞానంగా ఉండేవాళ్ళు ఇంకా పాత స్థితిలోనే కనపడుతుంటారు. జ్ఞానంగా ఉండేవాళ్ళు క్రొత్త జీవితాన్ని ధరించుకుంటారు. హల్లెలూయా, హల్లెలూయా. క్రొత్త జీవితాన్ని ధరించుకుంటారు, కొత్త విధానంలో నడిపించబడతారు. పండగ వచ్చిందనుకోండి, ప్రతి ఒక్కరు కూడా కొత్త బట్టలు వేసుకుంటారు, వేసుకోరా. మిగతా టయాన్ని చూడండి, కళ అనేది కనపడదు. ఒకరినొకరు బట్టలు చూసుకొని, ఆమె నా ఎట్టున్నాయి బట్టలు చెప్పు అంటే, అబ్బా భలే ఉంది ఫ్రెండ్ నీ బట్టలు, నా ఎట్టున్నాయో చెప్పు. క్రొత్త బట్టలు వేసుకున్నంత సంతోషం అనేది భక్తి జీవితం కూడా మార్చబడాలా. నీవు క్రొత్త బట్టలు వేసుకున్నప్పుడు ఎంత ఆనందంగా ఉంటావో, క్రొత్త బట్టలు వేసుకున్నప్పుడు ఎంత సంతోషంగా ఉంటావో, నీకు కలిగినటువంటి భక్తిలో కూడా అంత ఆనందాన్ని పొందుకునే వెళ్ళాలి. హల్లెలూయా,
హల్లెలూయా. దేవుని మందిరానికి వస్తూ ఏమని అనారోగ్యంతో వచ్చిన నీవు తిరిగి ఆరోగ్యవంతులుగా వెళ్ళుదురుగాక, సంతోషంతో వెళ్ళుదురుగాక, దుఃఖము నుంచి విడుదల కలిగించి సంతోషభరితులుగా దేవుడు మీ కుటుంబాలలోనికి వెళ్ళునుగాక. క్రొత్త మోడల్ కనపడాల, క్రొత్త మోడల్. అజ్ఞానులు కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్త పడండి, జాగ్రత్త పడండి. వారం వారం చెప్పుకుంటూ వస్తున్నాను. జ్ఞానము కలిగినటువంటి వాళ్ళు జ్ఞానుల వలె నడుచుకోవాలని, రెండవదిగా జ్ఞానుల ఆలోచనలు నడుచుకోవాలని ఏమండి మాటలు చెప్పుకుంటూ వస్తున్నాను. ఈ ముచ్చటంగా చెప్పబడుతున్న ఆ యొక్క మూడవ భాగం ఏంటంటే జ్ఞానుల మాటల యందు మనము నడుచుకోవాలంట. హల్లెలూయా, హల్లెలూయా. జ్ఞానుల మాటల యందు నడుచుకోవాలి. జ్ఞానులు ఏ విధంగా నడుచుకున్నారు? జ్ఞానులు ఏ విధంగా నడుచుకున్నారు? జ్ఞానులు వెళ్ళేటప్పుడట, యేసు క్రీస్తు ప్రభువును చూసేటప్పుడట, వాళ్ళు వెళుతూ ఒట్టి చేతులతో వెళ్ళలేదట. ఒట్టి చేతులతో వెళ్ళలేదు. మనము ఏమండి మన అత్తగారింటికో, మామగారింటికో, బావగారింటికో, మన పుట్టింటికి వెళ్ళేటప్పుడు ఏమండి పోయేటప్పుడు ఒట్టి చేతులతో వెళ్తామా? వెళ్ళామనుకో వాళ్ళని ఏమనాలా? అజ్ఞానులే అనాలి. ఇంటికి చుట్టాలకి దగ్గరికి వెళ్ళేటప్పుడు మనం ఏం చేస్తామంటే పోతూ ఏమండి బండి మీద పోతూ, ఏమయ్యో పిల్లోళ్ళు ఉన్నారు 5 మంది, అటికాయలు తీసుకోవా? మా పాత్రమ్మ చెబుతుంటుంది. బస్ స్టాండ్కి రాగానే చాలు, ఏమయ్యో వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాం, మనకు సంతానం ఎక్కువ ఉంది. మాకు సంతానం ఎక్కువ, పిల్లలు. మేము పోయి ఆట నిలబడితే దాదాపు 15 మంది వస్తారు పిల్లలు. అందరు దగ్గర వాళ్ళే. ఎందుకో తెలుసా? మా మామ వస్తున్నాడు, అట్టికాయలు ఏమైనా తీసుకొస్తాడేమో అని, తినే ఏమైనా తీసుకొని వస్తాడు ఖచ్చితంగా అని చెప్పేసి ఏమైనా ఎదురు చూస్తూ ఉంటారు మా ఆటో కోసం. అందుకని పాస్టమ్మ చెప్తుంది, అయ్యా ఇదిగో పిల్లలందరూ ఎదురు చూస్తుంటారు కానీ కనీసం 2 డజన్లన్న అట్టికాయలు తీసుకో. అట్టికాయలు తీసుకున్నాం అనుకో, ఇదిగో మా తమ్ముడు వాళ్ళు ఉన్నారు కానీ యాప్లికాయలు తీసుకో. ఏమండి నాన్నే 300-400 అయిపోతాయి. ఇంకా ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఏమని జ్ఞానము కలిగినటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే ఏమని మనం వెళుతున్నటువంటి మార్గ విషయంలో మనం వెళ్తున్నటువంటి బంధువుల దగ్గరికి ఏదో ఒకటి తీసుకొని వెళ్తాం. జ్ఞానము కలిగిన వాళ్ళు ఆలోచన చేసే విధానం, ఒట్టు చేతులతో పోయామనుకోండి ఏమని ఆ పిల్లలు మీ దగ్గరికి వచ్చేవాళ్ళు ఒట్టి చేతులతో పోతే పొరపాటున రారు, కవర్ చూసన్న వస్తారు దగ్గరికి. హల్లెలూయా, హల్లెలూయా. మొత్తం లేదో కాయలు తెచ్చినట్టున్నారని వచ్చి పలకరిస్తూ ఉంటారు. మనం ఏం చేస్తాం? తలా ఒక కాయ ఇరిసి తలా ఒకటి ఇచ్చి తినిపోండ్రా అంటాం. వాళ్ళలో ఒక సంతోషం కలుగుతుంది, వాళ్ళలో ఒక ఆనందం కలుగుతుంది. అట్లాగే యేసుక్రీస్తు ప్రభుల వారు పుట్టారని, యేసుక్రీస్తు ప్రభుల వారు జన్మించారని జ్ఞానులు అనబడుతున్నటువంటి వాళ్ళు ఏం చేస్తున్నారంటే పోతూ ఇదిగో జ్ఞానులారా, నా తోటి జ్ఞానులారా, యేసుక్రీస్తును ప్రభువును మనం చూడటానికి వెళ్తున్నాం కాబట్టి ఒట్టి చేతులతో మోగూడదు, ఒట్టి చేతులతో మోగూడదు. మరి ఏం చేయాలయ్యా? కొట్టుకాడికి బా, లిస్టు చెప్తాను నేను. ఏం లిస్టు? యేసయ్యకి సాంబ్రాన్ని తీసుకొని పోతున్నంట. హల్లెలూయా, హల్లెలూయా. సాంబ్రాన్ని తీసుకొని వెళ్తున్నారు. ఎందుకయ్యా అని అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన అద్భుతమైనటువంటి దేవుడు కాబట్టి ఆయన్ను పూజించడానికి, ఆయనను ఆరాధించడానికి ఇవన్నీ వస్తువులు పట్టుకొని పోతూ ఏ విధము చేతనైనా ఆయన దగ్గరికి పెట్టి, ఆయన దగ్గరికి అవి పెట్టి ఆయన్ని పూజించి వద్దాం, ఆయన ఆరాధన చేసి వద్దాం. ఆయన లోక రక్షకుడిగా ఈ భూ ప్రపంచానికి పుట్టి ఉన్నాడు కాబట్టి మనము నేర్చుకున్న వార్తను, మనము చూసిన వార్తను అనేక మందికి తెలియపరచాలి, అనేక మంది ప్రజలకి తెలియపరచాలి. బెత్లెహేములో యేసుక్రీస్తు ప్రభుల వారు పుట్టి ఉన్నాడన్నటువంటి సంగతిని అనేక మందికి తెలియపరచాలి. ఈ రోజున మనం ఎంతమందికి తెలియపరుస్తూ ఉన్నాం దేవుని గురించి?
దేవుని గురించి ఎంతమందికి తెలియపరుస్తున్నాం? ఒకరి బాధలు ఒకరు చెప్పుకునేలేకే టైం అయిపోతుంది. ఒకరి సమస్యలు ఒకరు చెప్పుకోవలేక టైం అయిపోతుంది. చెప్పుకోవాలి, ఒకరి సమస్యలు ఒకరు చెప్పుకోవాలి, ప్రార్థన చేసుకోవాలి. ఏమండి, ఒకరి సమస్యలు ఒకరు చెప్పుకుంటున్నప్పుడు కూడా దేవుడు మన కొరకే జన్మించాడని, దేవుడు మన కొరకే పుట్టాడని, దేవుడు మన కొరకే యేసు క్రీస్తు ప్రభుల వారు ఈ భూప్రపంచంలో జన్మించాడని, దేవుడు జన్మించినటువంటి విధానాలని అనేక మందికి చెప్పాలంట. బైబిల్లో ఒక చోట రాయబడింది, ఒక యూదుని చెంగు పట్టుకొని 10 మంది దేవుని మందిరానికి వచ్చారంట. హల్లెలూయా. ఎవరు అంటే జ్ఞానము కలిగిన వారు. జ్ఞానము కలిగినటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే, నువ్వు ఒక్కదానికి వచ్చేది కాకుండా నీ తోటి భర్తను కూడా చెప్పాలా, తీసుకొని రావాలా. అయ్యా నువ్వు శుభ్రంగా పండుకొని ఒక ముద్ద తిని పండుకో, అదిగో కూర వండి పెట్టిన ఉట్టి మీద, ఉట్టి మీద కూర వండి పెట్టినా సరే. ఏదన్నా పని ఉంది అనుకోండి, పోనీయండి. పని లేకపోయినా పోయా అదిగో కూర శుభ్రంగా వండి పెట్టిన, పలావు, చికెను, మటన్ 3 వండి పెట్టినా కానీ నీకు ఏది నచ్చితే తిను. నువ్వైతే ఒక్కదానివి పోతున్నావు. దేవుని మందిరానికి వచ్చే దేవుని బిడ్డలు కూడా ఆలోచన చేసి మీ కుటుంబ యజమానులను కూడా తీసుకొని వచ్చేవారిగా ఉండాలి. అప్పుడే నీవు జ్ఞానవంతురాలవే, జ్ఞానవంతుడు అని పిలువబడతావు. ఏమండి, మీ కుటుంబాలతో వచ్చి మందిరంలో కూర్చుంటే మందిరం సరిపోద్దా? ఇంకా ఆడికి పెంచాలి. ఇంకా హల్లెలూయా, హల్లెలూయా. పిల్లర్స్ చేసి ఆడదాకా పెంచాలి, మళ్ళీ స్లాబ్ వేయాలా. అలాంటి స్థితిగతుల్లోనికి మన కుటుంబాలన్నీ తరలి వచ్చుదుముగాక. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అటువంటి స్థితిలోనికి నడిపించమనాలి. ఎవరయ్యా అని అంటే జ్ఞానము కలిగిన వాళ్ళు. జ్ఞానము కలిగినటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే తన ఇల్లును కట్టుకుంటారట. 3 రాళ్ళు తన ఇల్లును ఓడబెక్కుంటుందంట జ్ఞానము కలిగినటువంటి వారు. ఈ యొక్క 3వ మాటగా మనం గమనిస్తూ ఉంటే, జ్ఞానులు ఏం చేయాలంటే దేవుని మాటల యందు నడుచుకోవాలి. దేవుని మాటల యందు. కొంతమంది మాటలు ఉంటే అబ్బో మామూలుగా కోటలు దాటిపోతాయి. ఏమండి, గాల్లోనే మేడలు కట్టేస్తారు కొంతమంది మాటలు. నాకు అర్థమైపోద్ది మాటలు మాట్లాడుతున్నట్టే, ఇది అయ్యేది కాదులే, ఇది కొంప చేరేది కాదులే అనుకుంటా. జ్ఞానము కలిగిన వాడు ఏదైనా చెప్పి చేయడండి. ఏమండి, ఏదైనా చెప్పి చేయడు. జ్ఞానం కలిగిన వాడు చెప్పకుండానే ఆలోచన చేసి ఆ టైం వచ్చినప్పుడు ఆ పనిని చేసి చూపిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. జ్ఞానం కలిగిన వాడు చేసే పని. కొంతమంది మాటలు చెప్తే ఏమండి మేడలన్నీ దాటి వెళ్ళిపోతాయి. అప్పుడే ఇంకా 2 స్టేర్ 3 స్టేర్ 4 స్టేర్స్. ఏదిరా నాయన ఎట్టపోయింది అంటే ఏమున్నాయి అడగాలేదు, మేమేం చేసాం. జ్ఞానము కలిగినటువంటి వాళ్ళు ఏమండి మాట యందు నిలకడ కలిగి ఉంటారంట. జ్ఞానము కలిగినటువంటి వాళ్ళు మాటల యందు నిలకడ కలిగి ఉంటారు. నాకు చాలామంది తగులుతూ ఉంటారు, అయ్యా పాస్టర్ గారు ఇదిగో నీకు అది సాయం చేస్తాం, ఇది సాయం చేస్తాం, నెలకు 10,000 వచ్చేటట్టు చేస్తాం. ఇని బాబు ఇది అయ్యే పని కాదు కానీ మెలకుండా వెళ్ళిపో. చాలామంది తగిలారు నాకు, చాలామంది దొరలు కూడా తగిలారు. చాలామంది దొరల దగ్గర ఇదిగో నీకు 2 లక్షలు ఇస్తాం, ఇదిగో నీవు ఇలా పరిచర్య చేయి, అలా పరిచర్య చేయి, మా బోర్డు పెట్టుకో, నీకు అన్ని విధాలుగా సహకరిస్తామని చెప్పిన వాళ్ళు ఈ రోజున కరువు అయిపోయారు. మాటలు మాత్రం ఏమండి కోటలు దాటిపోతుంటాయి కానీ చేతుల ద్వారా చేయలేకపోతుంటారు. చేతుల ద్వారా చేయలేకపోతుంటారు. దేవుని బిడలుగా పిలువబడే వాళ్ళ యొక్క మాటలు ఏ విధంగా ఉండాలంటే ఒక వాక్యాన్ని చూపిస్తాను. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 9 నుంచి చదవండి. ప్రసంగి గ్రంథం దేవుని బిడల మాటలు ఏ విధంగా ఉండాలా
సంగతులు పరిశీలించి జ్ఞానులు చెప్పు మాటలు చక్కగా కూర్చబడి బిగగొట్టబడిన మేకుల వలె ఉండాలంట. కొట్టు చప్పట్లు గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. జ్ఞానులుగా పిలువబడుతున్నటువంటి వాళ్ళ మాట ఎలాగ ఉండాలంటే, గోడకు మనం ఏ విధంగా మేకును కొడతామో ఆ మేకు ఏ విధంగా కదలకుండా ఉంటుందో, ఎంత స్టాండర్డ్గా ఉంటుందో అంత గట్టిగా ఉంటుందో, క్రైస్తవుల మాట కూడా అంత గట్టిగా ఉండాలట. పేరుకు మాత్రం నేను జ్ఞానం నేను చెప్పుకుంటే కుదరదు. నేను ఇంత చదువుకున్నా అంత చదువుకున్నానంటే కుదరదు. నేను డిగ్రీలు చదివాను, నా తర్వాత ఎవరా నేను చెప్పేసి అజ్ఞానపు స్థితిలో నువ్వు ఉంటే ఆ స్థితిలోనే ఉంటావు, పైకి రావు. నువ్వు ఆ స్థితిలోనే పడి ఉంటావు. నీవు పైకి ఎదగాలన్నా కూడా ఎదగలేవు. ఎన్ని డిగ్రీలు చదువుకున్నా కూడా, ఎన్ని విధానాలు ఉన్నా కూడా ఏమండి నీవు అజ్ఞానివే. ఎందుకు అనంటే జ్ఞానము లేనటువంటి వాడు అజ్ఞాన స్థితిగానే ఎంచబడతాడు. బైబిల్లో రాయబడినటువంటి మాటను గమనిస్తూ ఉంటే జ్ఞానులు చెప్పబడుతున్నటువంటి మాటలట ఏమండి మేకు ఏ విధంగా అయితే గట్టిగా స్టాండర్డ్గా గోడకుంటుందో అలాంటి మాటలు మాట్లాడాలా. అలాంటి మాటలు యందు లక్ష్యం ఉంచాలి. ఎవరయ్యా అంటే జ్ఞాని అనబడుతున్నటువంటి వ్యక్తి ఏమండి ఇచ్చినటువంటి మాట ప్రకారం నిలబడే వారిగా ఉండాలంట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చాలామంది మనకు వాగ్దానాలు చేస్తుంటారు. ఇదిగో ఈ సంవత్సరం నీకు ఇది చేస్తపో, ఈ సంవత్సరం నీకు అది చేస్తపో అని అంటే సంవత్సరాలు గడిచిపోతుంటాయి, కానీ మాట మాత్రం గతించిపోతూనే ఉంటుంది. మాట మాత్రం గతించిపోతూనే ఉంటుంది. ఏమండి ఎవరైనా అవసరం ఉండి అప్పుడున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగామనుకో, ఇదిగో ఒక్క వారం తర్వాత ఖచ్చితంగా రా నీకు ఇస్తా నేను అంటాడా? ఫలానా తారీఖు రా నీకు ఇవ్వకపోతే అప్పుడు అడుగో అని అంటాడా? ఆ రోజు పోయామనుకో ఇంటికి ఆడున్నాడు. నేను ఎందుకో నువ్వు వస్తావని తెలుసు. మానవుడు ఏం చేస్తాడంటే ఏమండి రకరకాలుగా ఏమండి అజ్ఞానపు స్థితిలోనికి మాటల యందు విధానాల్లో కనపడుతూ ఉంటారు. నరము లేని నాలిక ఎట్టయినా, దీనికి నరం లేదు, దాని ఇష్టం. తిడతది, అవసరమైతే తప్పైంది క్షమించు అంటది. కొడతది, అవసరమైతే కాళ్ళు పట్టుకుంటుంది. ఏ నాలిక ఇది? కొంతమంది నాలికలు చూడాలా, నాలిక అంత మచ్చలే. నాకు అర్థమైతే ఓహో నాలిక మచ్చలు ఉందిరంటే ఈ మనిషి మచ్చ నాలిక మనిషి అనుకుంటా నేను. ప్రైజ్ ది లార్డ్. మిమ్మల్ని కాదులేండి, ఆడవాళ్ళ సంగతి చెప్తాను. ప్రైజ్ ది లార్డ్. ఆడవాళ్ళ సంగతి, ఇక్కడ వాళ్ళ సంగతి కాదు. మాట ఇచ్చినటువంటి వ్యక్తి మాట తప్పకుండా ఉండాలి. వారే జ్ఞానులుగా పిలువబడతారు. జ్ఞాని అయినటువంటి ఏమండి ప్రసంగి చెప్తున్నాడు, ఇదిగో నిజమైన క్రైస్తవుడు అయితే, నిజమైన దేవుని బిడ్డవైతే, జ్ఞానుల మాటలలో నడుచుకున్న వ్యక్తివే అయితే మేకు ఏ విధంగా అయితే గోడకు బిగించబడుతుందో అంత స్థిరమైనటువంటి జ్ఞానం కలిగి మేకు వలె ఉండాలట. మేకును మనం సుత్తి తీసుకొని కొట్టామనుకో చేతితో బిగుతూ వస్తుందండి. దాన్ని బలవంతంగా ఏదైనా పట్టుగర్ర పెట్టో కటింలేరు పెట్టుకొని లాగితే మాత్రమే వస్తుంది. క్రైస్తవుని మాట కూడా ఏమండి అంత బిగగొట్టగలిగినటువంటి స్టాండర్డ్ కలిగినటువంటి మాటలాగా ఉండాలంట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అలాంటి శక్తి సామర్థ్యతలు కలిగినటువంటి మాటలాగా ఉండాలా. చేయలేకపోతే మాట ఇవ్వకూడదు. అది చేయగలిగితేనే మాట ఇవ్వాలి.
ఏమని మాట ఇచ్చి ఆ మాట ప్రకారం మనం చేయించుకోగలిగితే దేవుడు కూడా మెచ్చుకుంటాడు. దేవుడు కూడా మెచ్చుకుంటాడు. ఆ మాటల యందు మనం కూడా లక్ష్యముచ్చుతాం. కారణం ఏంటంటే ఈ వ్యక్తి మాట ఇచ్చాడు కాబట్టి మాట ప్రకారం నిలబడ్డాడు అని మనకేమవుతుందంటే గౌరవం పెరుగుతుందండి. ప్రైజ్ ది లార్డ్. గౌరవం పెరుగుతుంది. మాట తప్పాడు అనుకోండి, మనం గౌరవించగలుగుతామా? గౌరవించలేము. ఆ వ్యక్తి ఎదురుపడ్డా కూడా ఏమని నమస్కారం చేయాలన్నా కూడా నమస్కారం చేయలేము. ఆ వ్యక్తి ఎదురుపడ్డా కూడా వందనాలు చెప్పాలన్న మనసు రాదు. ఎందుకంటే ఈ వ్యక్తి మాట మీద నిలబడలేదు కాబట్టి. దేవుని బిడ్డలుగా పిలువబడుతున్నటువంటి క్రైస్తవులుగా పిలువబడే వారి హృదయాలు కూడా మాట మీద నిలబడాలి. ఎలా మాట మీద నిలబడాలంటే గోడకు కొట్టిన మేకు ఏ విధంగా అయితే గట్టిగా ఉంటుందో దేవుని బిడ్డల మాట కూడా అంత గట్టిగా ఉండాలండి. అంత గట్టిగా ఉండాలి. మాటల యందు మనము ఏమండి బిగుతనము కలిగినటువంటి వారిగా ఉండాలి. ఉత్తుత్త మాటలు చెప్పకూడదు. ఉత్తుత్త మాటలు చెప్పకూడదు. ఉత్తుత్త వాగ్దానాలు చేయకూడదు. ఏమని నీ చేతనైతే దేవునికి ఏమని చేస్తానని ఒప్పుకున్నావా? ఆ యొక్క ఒప్పుకోలను బట్టి దేవుని దగ్గర దానిని విన్నవించుకొని దేవుని దగ్గర మాటను నిలబెట్టుకునే వారిగా ఉండాలంటాను. మాటను నిలబెట్టుకునే వారిగా ఉండాలంట. ఒక రోజున దేవుడు ఏదెను తోటకెళ్ళి అవ్వ ఆదామును పిలిచి, ఇదిగో అవ్వ ఆదాములారా, నేను రకరకాల వృక్ష ఫలాలు వేశాను, రకరకాల చెట్లను పండిస్తున్నాం, మీరు అన్నిటిని తినండి కానీ ఒక్క చెట్టు మాత్రం ఫలాలు తినమాకండి అని అన్నాడు. చెప్పెళ్ళాడు. చెప్పిన మాటకు లోపడాలనా లేదా? ఎవరేమే? అవ్వమ్మ. ఏ అమ్మ? అవ్వమ్మ. చెప్పిన మాటకు కట్టుబడి ఉంటే బాగుండేది. అప్పటి వరకు ఏమని తలకాయ ఊపారు గుండ్రంగా. అయ్యా యేసయ్యా, నువ్వు చెప్పినట్టే మేము వింటాం, నీ మాట ప్రకారమే మాకు శాసనం, నీ మాటే మాకు శాసనం అనుకొని ఏమని అయ్యే దేని తోటలో తిరుగుతూ ఉన్నారు. ఏమండి ఆ రోజుల్లో ఏమండి భోజనం ఉండేది కాదు. ఆ రోజుల్లో భోజనం ఉండేది కాదు. ఆ కాయలన్నీ పండుతుంటాయి. ఏమని రకరకాల వృక్ష ఫలాలు తింటున్నారు, బ్రతుకుతున్నారు. ఇద్దరు కూడా ఏమని ఎంత కలిసికట్టుగా సంతోషంగా నడిపించబడుతున్నారు, ఎంత ఐక్యత కలిగి ఉంటున్నారు. వారి మధ్యలో ఒక రోజునట అపవాదైన సాతానట పాము రూపంలోకి వచ్చిందట. పాము రూపంలోకి వచ్చి ఒంటరిగా ఉన్నప్పుడు ఎవరి దగ్గరికి వచ్చాడో? అవ్వ దగ్గరికి వచ్చాడు. ఒంటరిగా ఉన్నప్పుడు సమస్యలు చెలరేగుతుంటాయి కొన్ని సందర్భాలలో. ఏమండి ఆడోళ్ళు కూడా గమనించుకోవాలా. ఒంటరిగా ఉన్నప్పుడు నీ దగ్గరికి వచ్చి అక్క బావ వేరే అమ్మతోటి వెళుతున్నాడు అని చెవనపడదు అనుకోండి, మన మనసులో ఆడ పూర్తి చేయకముందే మారిపోద్ది. ఓయమ్మ, ఎవరమ్మే ఆమె? ఎర్రగుందా? ఎర్రగుంది. తలుగు సీరియల్ కట్టిందా? నీకేడు తెలుసు? ఆమె చెప్పింది కొద్దిగే. కాళ్ళకు బూట్లు వేసుకుందా, చెప్పులు వేసుకుందా? ఏమిటి అవసరమా? ఏమండి బైక్ మీద వెళ్తుంటే పాపం నడవలేక హెల్ప్ అడిగారు అనుకోండి, అయ్యా నేను నడవలేను, కాస్త మార్కాపురం దాకా వదిలిపెట్టయ్యా అని బ్రతిమలాడుకుంది అనుకోండి. తీసుకుపోయి వదిలిపెట్టేటప్పుడు నీ కంటపడ్డారే అనుకోండి, ఏమండి దానిని మనం ఇంకొక రీతిగా వచ్చి ఇక్కడ చెప్పామనుకు ఏమైపోద్ది? కుటుంబమో చెప్పాలి, ఏమైపోద్ది? కొలాప్స్ అయిపోద్ది. ఈమె చెప్పింది కొద్దిగే మొత్తం పూర్తి చేస్తుంది. ఈమె కాళ్ళకు బూట్లు వేసుకుందా, చెవులకు జానర్లు వేసుకుందా? నాకు తెలుసు.
ఎవరో నిలబడి ఏమండి నడవలేక బస్సు రాక ఆడదాకా వదిలిపెడతారని ఏమండి లిఫ్ట్ అడిగి ఉంటారు అనుకోండి. అంత మాత్రానికి మనము అనుమానపడి ఏమండి అంత మాత్రమని అనుమానపడి ఏమండి కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసుకోకూడదు. ఆయన పాపం ఏమండి ఇంటికి వచ్చాడు అనుకోండి, అమ్మ ఆకలి అవుతుంది అన్నం పెట్టంటే పెట్టు, అన్నం పెట్టమ్మా ఆకలి అవుతుందంటే వాళ్ళు పెడతారు లేపో, ఎవరో బైక్ మీద ఎక్కించుకొని పోతివే, సాయంత్రం కల్లా వార్త వచ్చి పడా, ఏం బైకు ఏందమ్మా ఏం కథ, అబ్బో నంగలాగా మాట్లాడుతున్నవే మేము చూడలేదనియా ఏముండి దగ్గరుండి చూసినట్టు. పాప మా మీద ఏమండి అవుటి మనిషి అయిపోయి నడవలేక బస్సు రాలేక ఏమండి ఇప్పుడంటే ఫ్రీ బస్సులు అనుకో, ఈ రోజున ఏమండి మొగుళ్ళు కొట్టారనుకో భార్యలు ఉరుకో ఆధార్ కార్డు తీసుకొని, అమ్మే పెద్ద అమ్మే ఆధార్ కార్డు ఆడింది అది అడుగు చూసుకోపో, ఏ బస్సు ఉరుకుతున్నారు యాడికి, గుంటూరు యజమానైనా కూడా అంట ఫ్రీ అంట. చిన్న మాటే ఉడుకు నీళ్ళు ఎందుకు కాగబెట్టలేదు, నన్ను ఉడుకు నీళ్ళు కాగబెట్టమంటావా, తీ ఆధార్ కార్డు. ఈ రోజున చాలామంది పరిస్థితులు ఏ విధంగా తయారవుతున్నాయంటే ఏమండి కుటుంబాలు విచ్ఛిన్నమైపోతున్నాయి. ఏదో పాపం నడవలేక లిఫ్ట్ అడుగుతూ తీసుకుపోయి వదిలిపెట్టాడు అనుకోండి, చూసిన బుద్ధి లేని తీసుకొచ్చాడు ముట్టియొచ్చునా, ఏమండి బుద్ధిమంతులు అనాలా లేకపోతే బుద్ధి లేని వాళ్ళు అనాలా, బుద్ధి లేని వాళ్ళు అజ్ఞానులే అనుకోవాలి. ఈ రోజున చాలామంది అనుమాన స్థితిగతుల మధ్యలో నడిపించబడే వ్యక్తులు కూడా కుటుంబాల్లో విచ్ఛిన్నమైపోతున్నాయి, కుటుంబాలు విచ్ఛిన్నమైపోతున్నాయి. కుటుంబాలు ఏమని నాశనమైపోతున్నాయి. ఈ రోజున నీవు నమ్ముకున్నటువంటి యజమానుడి మీద ఒక నమ్మకాన్ని కలిగి ఉండాలి. నా యజమానుడు నీతిమంతుడు, నా యజమానుడు పరాయి వాళ్ళ జోలి పోయేవాడు కాదు, నా యజమానుడు యథార్థవంతుడు, నా యజమానుడు మాట ఇస్తే మాట తప్పడని యజమానుడి మీద నీవు నమ్మకం పెట్టుకోవాలి. పెళ్ళిళ్ళు చేసుకునేటప్పుడు మాత్రం వాగ్దానాలు మామూలుగా చేయరు. ఏం వాగ్దానాలు అబ్బా, ఏం వాగ్దానాలు, నువ్వంటే నాకు లవ్, నీకు కష్టం వచ్చినా నేను బరాయిస్తాను, నాకు కష్టం వచ్చినా నువ్వు బరాయి. పెళ్ళి అయిపోయి తాళిగట్టి అయిపోయినా సాయంత్రానికి ఇద్దరు కూర్చుంటారు ఏడా ఒకే పల్లెంలో. అబ్బో మామూలు ప్రేమ కాదు ఇది, ఒక నెల తర్వాత చూడాలి ఈ ప్రేమ ఎట్టపోతే. వా ఇంటికి పో, నీ ఇంటికి ఎవరు వస్తారో చూస్తా, ఎప్పటికి నెలకే. ప్రారంభంలో చేసినటువంటి వాగ్దానాలు అనేవి కూడా మేకు వలె, బిగగొట్టినటువంటి మేకు వలె కూడా ఉండాలి. ప్రారంభంలో చేసినటువంటి వాగ్దానాలు దేవుని సన్నిధిలో సంఘము ఎదుట, సేవకుని ఎదుట, విశ్వాసుల ఎదుట చేసిన వాగ్దానాలు కూడా మేకు ఏ విధంగా అయితే ఏమని గోడకు కట్టబడినటువంటి మేకు ఏ విధంగా అయితే గట్టిగా ఉంటుందో నీవు జీవితాంతము కూడా అలాంటి స్టాండర్డ్ కలిగి ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి నైట్ మొన్న 3 రోజుల కిందట అనుకుంటా యాకోబయ్య గారు ఫోన్ చేశారు, అయ్యగారు మా ఇంట్లో ఆమెకు బాగలేదు ప్రార్థన చేయి. నేను అనుకున్నా ఈ వయసులో ఎంత ప్రేమ నాయనో అనుకున్నా, ఈ వయసులో ఎంత ప్రేమో. గడగడ వణికిపోతూ ఏమని ఇంట్లో ఈ గూడంతో నొప్పితో అల్లాడిపోతుంది. ఫోన్ చేసి అయ్యగారు ప్రార్థన చేయండి, మా ఇంట్లో ఆమెకు బాగలేదు. ఈ రోజున అటువంటి ప్రేమ అనురాగాలనేవి భార్యాభర్తల మధ్యలో ఉండాలి, పిల్లల మధ్యలో ప్రేమ అనేది ఉండాలి.
అపవాదైనటువంటి సాతాను కొన్ని సందర్భాలలో ఏమని మన కుటుంబాలలో చొరబడి గలిబిలి చేస్తున్నప్పుడు మీరు జ్ఞానము కలిగిన వారిగా నడిపించబడాలా. జ్ఞానము కలిగిన వారిగా. అపవాదైనటువంటి సాతానట ఏదేను తోటలో ఏమండి తిరుగుతూ ఉన్నప్పుడు పాము రూపములు వచ్చి అడుగుతుందంట, ఏంటి సంగతులు అవమ్మా? ఆదాము అడిగిపోయాడు, అదిగా మూల నీళ్లు కడుతున్నాడు, చెట్లకు నీళ్లు కడుతున్నాడు. అవునా? ఏం చెప్పాడు దేవుడు? ఏం చెప్పాడా? ఈ వృక్ష ఫలాలన్నీ తినమన్నాడు, కానీ ఇదొక్క పండుని తినమాకమన్నాడు. ఆన్నే పట్టుకుంది పాయింట్. దాన్ని ఎందుకు తినకూడదు? తింటే ఏమవుతుంది? ఎవరి మాటలకు లొగ్గిందంటే అపవాదైనటువంటి సాతాను మాటలకు లోనైపోయిందంట. అక్కడ రాయబడినటువంటి మాట చదవండి, 3వ అధ్యాయం 1 నుంచి చదువుకుంటూ వస్తే అక్కడ మాటలు రాయబడ్డాయి. కొద్ది గట్టిగా చదవమ్మా. చూడండి ఎంత అనుమానం పెట్టిందో. దేవుడు చెప్పాడు కదా, దేవుని మాటకు లోబడాలి కదా. దేవుని మాటకు లోబడకుండా అపవాదైన సాతాను అంటుంది, ఇది నిజమా, ఇది నిజమా. కొంతమంది నిజమేదో అబద్ధం ఏదో తెలియకుండా ఏమండి, నిజమేదో అబద్ధం తెలియకుండా గొడవ వేసుకుంటుంటారు. మనం యథార్థంగా వింటే అడిగామనుకోండి, ఏమండి యథార్థంగా ఏమండి విన్న దానిని మనం అడిగితే వాళ్ళు నోరెత్తగలుగుతారా? సమాధానం ఇవ్వగలుగుతారా? ఇవ్వలేరు. ఎవరో చెప్పిన మాట విని మనం పోయి గొడవ పెట్టుకున్నాం అనుకో, తర్వాత ఏమైంది? స్టేషన్ల పాలే. ఎవరో చెప్పిన మాటలు విని ఏమని నీవు జ్ఞానముగా ఉండకుండా అజ్ఞాన స్థితిలో నువ్వు ఉంటే ఏమని గొడవలు తప్పక ఏముండవు. ఏదైనా ఉంటే యథార్థంగా మనం కనపడినప్పుడు అడిగామనుకోండి, నోరెత్తకుండా వాళ్ళు ఏమని నోరు మూసుకొని సైలెంట్గా ఉండిపోతారు. ఎందుకంటే నువ్వు యథార్థంగా ఆ వ్యక్తిని ముఖాన్ని అడిగావు కాబట్టి. ఈరోజున చాలామంది కుటుంబాలు కూడా ఏమండి ఎవరో చెప్పిన మాటలు విని, చెప్పుడు మాటలు విని ఈరోజున కుటుంబాల్లో గొడవలు పెట్టుకుంటున్నారు. వినమాకండి. నువ్వు చెప్పుడు మాటలు వింటున్నావంటే నీవు జ్ఞానివి కాదు, నీవు దేవుని బిడ్డవే కాదు. జ్ఞానము కలిగిన వాళ్ళు యథార్థంగా మాట్లాడతారు. జ్ఞానము కలిగిన వాళ్ళు ఏమంటే తన ఇల్లును చక్కబెట్టుకోవడానికి ఏమంటే ఆలోచన చేస్తారు. జ్ఞానము కలిగినటువంటి వాళ్ళు దేవునిలో ఏ విధంగా నడిపించబడాలి, ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, ఏ విధమైన ఆశీర్వాదాలు దేవుని ద్వారా పొందుకోవాలి, దేవుడిచ్చే మాట ప్రకారం ఆ మాట ప్రకారం నేను దేవుని దగ్గర నిలబెట్టుకోవాలని జ్ఞానము కలిగిన వాళ్ళు ఆలోచన చేస్తారు. నీవు ఆలోచన చేయకుండా అజ్ఞానిగా ఉంటున్నావంటే నీవు సాతాని సంబంధివని అర్థం చేసుకోవాలి. చెప్పుడు మాటలకు మనము లోను కాకూడదు, చెప్పుడు మాటలు వినకూడదు. ఈరోజున చాలామంది చెప్పుడు మాటలు విని కుటుంబాల్లో విచ్ఛిన్నమైపోయినటువంటి వాళ్ళని నేను కళ్ళారా చూశానండి. ఎంతోమంది చెప్పుడు మాటలు విని భర్తను అనుమానించటం, చెప్పుడు మాటలు విని భర్త భార్యను అనుమానించటం. వాళ్ళు మాత్రం బాగానే ఉంటారు. ఎవరో స్విచ్చులు పెట్టిన వాళ్ళు మాత్రం బ్రహ్మాండంగా ఉంటారు, కదలకుండా ఉంటారు. పోయేది ఎవరి కుటుంబం? మన కుటుంబమే. ఎవరో అన్నారని చెప్పేసి మన ఇంటికి నిప్పు పెట్టుకుంటాం మన ఇంటికి. అలాగ నిప్పు పెట్టుకుంటున్నామంటే అజ్ఞానివే, అజ్ఞాన స్థితిలో ఉండే వ్యక్తివే. అక్కడ అపవాదైనటువంటి సాతాను వచ్చి మాట్లాడుతుంటే అపవాదైనటువంటి సాతానట ఏమని కుయుక్తితో మాట్లాడుతుందంటే, అంటే జ్ఞానముతో మాట్లాడుతుందంటే ఆ జ్ఞానముతోటి మాట్లాడుతుంది ఆమెతోటి. ఇది నిజమా, ఇది నిజం కాదు, నా మాటిను. నువ్వు ఎప్పుడైతే ఆ పండ్లను తింటావో నీవు ఎంత అందంగా కనపడతావో, ఎప్పుడైతే నువ్వు ఆ పండ్లను తింటావో ఎంత సుందరంగా ఉంటావో.
ఎప్పుడైతే నీవు ఆ పండ్లను ఎప్పుడైతే తింటావో నీవు దేవదూతలాగా అయిపోతావని అపవాది అనే సాతాను ఏం చేసిందంటే తన మాటలతోటి చెట్టెక్కిచ్చేసింది. ఎప్పుడైతే తన మాటలతో చెట్టెక్కిచ్చిందో, ఏమండి చెట్టెక్కిచ్చిందో, కాసేపటికి ఆ కాయలు తిన వెంటనే ఏమైపోయారు అంటే దేవుని మహిమను కోల్పోయారట. దేవుని మహిమను కోల్పోయి దేవుడు వచ్చి పిలుస్తూ ఉంటే, ఆదామా ఎక్కడున్నావు? ఈ అవ్వ అపవాదైన మాటలకు లోనైందయ్యా, నేను పాపము చేసిన వాడిగా నేను దూరంగా కనపడుతున్నాను. ఎవరు చెప్పారు తినమని? అపవాదైన సాతాను. అపవాదైన సాతాను. ఈ రోజున దేవుని బిడ్డలుగా పిలువబడుతున్నటువంటి మనం దేవుని ఆజ్ఞల ప్రకారం, దేవుని మాటల ప్రకారం, దేవుని మాట వినుంటే ఈ రోజున అవ్వ ఆదాములు ఎంత కలగా ఉండేవాళ్ళు. దేవుని మాట విననందువలన ఈ రోజున నీకు కానీ నాకు కానీ ఇన్ని కష్టాలు వస్తున్నాయి. దేవుడు చెప్పించాడు, ఇదిగో నీవు నేలన భూమి సేద్యం చేసుకుని బతుకుతావు, వెళ్ళిపో. అప్పుడు వరకట పాముకు దేవుడు కాళ్ళు ఇచ్చాడంట. అప్పుడు వరకు పాముకు కాళ్ళు ఇచ్చాడంట. ఎప్పుడైతే ఈ యొక్క అవ్వ ఆదామును తన మాటలతోటి ఆలోచనలతోటి పడగొట్టాడో, ఇదిగో నీవు భూమి మీద నేల మీద ప్రాగుతూ మన్ను తింటావు. దేవుడు శపించాడంటండి. అందుకే ఈ రోజున పాము చక్కగా పోతుందా చక్కగా? పామా చక్కగా పోంటే నా వల్ల కాదు. వంకలు టింకలే. కొంతమంది బుద్ధులు కూడా అంతే, వంకలు టింకలు, అడ్డదారులు డైరెక్ట్గా రాలేక, డైరెక్ట్గా మనల్ని ఢీకొట్టుకొని చేతకాక అడ్డదారులు, ఆ ఇల్లు ఈ ఇల్లు ఆ ఇల్లు స్విచ్చులు పెట్టడమే. వీళ్ళు ఎవరయ్యా అంటే అజ్ఞాన స్థితిలో ఉన్నవాళ్ళు, అజ్ఞానపు పరిస్థితుల్లో ఉన్నవాళ్ళు. ఈరోజున నా ప్రియ దేవుని బిడ్డలారా, జ్ఞానులు దేవుని మాటలు యందు లక్ష్యం ఉంచారు. ఈరోజున మనము ఆ జ్ఞానపు స్థితి కలిగినటువంటి విధానంలో ఉండకుండా జ్ఞానము కలిగినటువంటి వారిగా నడిపించబడాలనే అపోస్తుడైనటువంటి పౌలు మనల్ని హెచ్చరిస్తున్నాడు, మనల్ని సరిచేస్తున్నాడు, మనల్ని సరిదిద్దుతున్నాడు. ఏ విధము చేతనైనా పరలోక పట్టణం అనబడుతున్నటువంటి పరలోక రాజ్యములో చేర్చుట కొరకై మనలో ఉన్న ఆ అజ్ఞానాన్ని తీసివేసి జ్ఞానులుగా పిలవబడటానికి దేవుడు మన కోసం ప్రయాసపడుతున్నాడు. దేవుడు మన కోసం ప్రయాసపడుతున్నాడు. దేవుడు మన కోసం ప్రయాసపడుతున్నప్పుడు ఆ ప్రయాసకు తగినటువంటి ప్రతిఫలం దేవుని దగ్గర మనము మన కుటుంబాలు పొందుకుందుముగాక. తలలు వంచండి, కళ్ళు మూయండి, ప్రార్థన చేసుకుందాం.